ఉన్నతమైన విడుదల నా రక్షణ భాగ్యం అని అనేక మందికి చెప్పారండి. అందుకనే వారి జీవితాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు, ఆయన వారితో సహవాసం చేసినప్పుడు, వారి జీవితంలో వారు అనుకుంటున్నారు, అవును, మేము పాపంలో ఉన్నవారమి, తప్పు చేసిన వారమి అని వారు అనుకుంటున్నారు. అయితే మరి వారితోనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ సహవాసం చేస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం. అయితే అక్కడున్న ఫరిసయ్యులు సదుకులు ఏమంటున్నారంటే, ఇదేంటి యేసుక్రీస్తు వారు పాపులతో అలాగే సుంకరులతో తప్పు చేసిన వారితో సాంగత్యం చేస్తున్నారేంటి అని వారు విమర్శించేవారు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నేను అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చానని చెప్పారండి. ఏ కొద్ది మందికో, 100 మందికో, కొద్దిమంది జనాంగానికో, ఒక దేశానికో కాదు. అందుకని యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువుగా ఉన్నారు. జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అందుకని ఆ యొక్క గొప్ప ప్రణాళికని యేసువారు ఆయన జీవితంలో అనేక మందికి ఆయన ప్రకటించి మరి ఒక చక్కటి మాట ఆయన చెప్పారండి. ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. వైద్యుడు ఎవరికి కావాలి? రోగులకా, ఆరోగ్యవంతులకా? కాబట్టి మనందరికీ తెలిసినట్టుగా డాక్టర్ మరి పేషెంట్స్కి కదా కావాలి, వ్యాధితో బాధపడుచున్న వారికే కదా అవసరము. కాబట్టి ఆ స్థితిలో ఉన్న పాపులను, సుంకరులను దేవుడు వారి యొక్క స్థితి నుంచి వారి పైకి లేవనెత్తడానికి వచ్చారండి. అందుకని వారితో మాట్లాడి, వారితో సహవాసం చేసి, అమ్మా, బాబు, మీ జీవితం ఇలా ఉండకూడదు, మీ జీవితం యొక్క పరిస్థితి మారాలి, మీరు పాపంలోని బయటికి రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలని ప్రకటించి ప్రేమతో ఆయన స్వార్థని, ఏది సరైన మార్గమో, ఏది రక్షణ మార్గమో ఆయన స్పష్టంగా ప్రకటించారండి. అందుకనే ఆయనకు స్వార్థలో గొప్ప రక్షణ, గొప్ప బలము ఉంది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎవరైనా మారాలంటే కనీసం ఒక 2 కారణాలు ముఖ్యంగా మనం గమనించాలి. చెప్పిన వ్యక్తి యొక్క జీవితం ఒకటి, అలాగే చెప్పిన వ్యక్తి చేసే పనులను బట్టి అనేక మంది విశ్వసిస్తారు. అలాగే యేసుక్రీస్తు వారిలో ప్రేమ అనేది ప్రకటించబడ్డారు ఆయన సువార్తలు. జీసస్ క్రైస్ట్ ప్రొక్లెయిమ్ ద లవ్. అయితే ఆయన ప్రకటించిన ప్రేమతో పాటు క్రియల్లో ఆ ప్రేమను చూపించగలిగారు. అందుకనే వాటిని చూసిన అందరూ కూడా నిజంగా ఈయన దేవుని కుమారుడు, మమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చారని తెలుసుకున్నారండి. ఏమండి, ఈ లోకంలో అనేక మంది రాజులు వచ్చారు, అనేక మంది ప్రజలు వచ్చారు, కానీ అనేక మంది వారి గురించి వారు గొప్పగా చెప్పుకోవడం తప్ప క్రియల్లో ఎవరో కూడా నిజమైన ప్రేమను, క్షమాపణను చూపించలేదు. అందుకనే యేసుక్రీస్తు వారు నిజంగా ఆ ప్రేమని, క్షమాపణ అనేక మంది జీవితాల్లో ప్రకటించడం ద్వారా ఆయన బట్టి అనేక మంది మారుమనసు పొందారు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి అనేక మంది నూతన జీవాన్ని పొందుకున్నారండి. అందుకనే ఎవరు కూడా మనుషుల దగ్గరికి వచ్చి మనుషుల మధ్య జీవించలేదు. అందుకనే యేసుక్రీస్తు వారు మానవుల శ్రమలో పాల్పంచుకున్నారు. మన ప్రతి కష్టం ఆయనకు తెలుసండి. అందరూ కూడా లోకంలోకి వచ్చిన వాళ్ళు మేము దైవ కుమారులమని చెప్పుకున్నారు, కానీ అందరూ కూడా వారి పాదసేవ చేయించుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అలా చేయలేదు. అందుకని యేసుక్రీస్తు వారిలో దైవిక ప్రేమ అందరి పట్ల ఆయన చూపించగలిగారు. అందుకని మనం గమనిస్తే యోహాను 1:14లో ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అనే మాటని మనం చూస్తున్నాం. అందుకని దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆయన రక్షణ మన మధ్యలో ఆయన జీవించి చూపించారు. మనందరికీ అది పంచారండి. అలాగే యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినన్నారు. ఎంత గొప్ప మాట అండి. కాబట్టి ఆయన ప్రేమ అనేక మందిని తాకింది, అనేక మంది రక్షించిందండి. అలాగే పాపస్థితిలో ప్రతి ఒక్కరిని ఆ ప్రేమ పైకి లేవనెత్తింది, ఆ బంధకాల నుంచి విడిపించిందండి. మన జీవితంలో మన కుమారు దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుని, ప్రభా, మనం అడుగుదాం ప్రార్థనలో, నన్ను మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపరచండి, నా స్థితిని మార్చండి అని మనం అడుగుదాం. దేవుడు మనందరి యొక్క స్థితిని మార్చి ఉన్నతమైన రక్షణ మనకి ఇస్తారు. ఆమేన్.